దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరికి దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాను. అబ్రహాము దేవునికి మంచి స్నేహితుడు. ఎందువలనంటే కీర్తన 15వ సంకీర్తన 1వ వచనం, దేవుని గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు. యథార్థమైన మనసు కలిగి నీతిని అనుసరించుచు ఉన్నవాడే. అలాగే అబ్రహాము కూడా యథార్థమైన మనసు కలిగి ఉన్నాడు. ఎందువలనంటే ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు దేవుని దూత, అబ్రహామా అబ్రహామా, నువ్వు ఒక్కగాని ఒక్క కుమారుని మీద నువ్వు చెయ్యి వేయకము అని దూత, అక్కడ దేవుని దూత కనపడుతుంది. ఎందువల్లంటే అబ్రహాము దేవుని మాటకు భయపడ్డాడని సాక్ష్యం అక్కడ దేవుడే బయలుపరుస్తున్నాడు. దేవుని గుడారంలో అతిథిగా ఉండాలంటే కొన్ని యొక్క నిబంధనలు షరతులు ఉంటాయి. యథార్థమైన మనసు కలిగిన వాడే అయితేనే దేవుని గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు అవుతాడు. లేకపోతే దేవుని గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు ఉండడు. నీతిని అనుసరించాలి. ముఖ్యంగా అబ్రహాము అటువంటి నీతిని అనుసరించాడు కాబట్టి దేవునికి మంచి స్నేహితుడిగా ఉండదగిన వాడు అయినాడు. ప్రియాతి ప్రియమైనటువంటి వాట్లారా, మనము కూడా దేవుని గుడారంలో అతిథిగా ఉండాలంటే, గుడారం అంటే ఆయన మందిరము, ఆయన నివాసము, పరలోక రాజ్యాన్ని కూడా అది సూచిస్తుంది. పరలోకములో మనం ఒక అతిథిగా ఉండాలంటే ఇక్కడ యథార్థమైన మనసు కలిగి ఉంటేనే మనం అతిథిగా ఉండదగిన వాళ్ళం అవుతాం. అలా లేకపోయినట్లయితే దేవునికి విరోధస్తులుగానే మనం మిగిలిపోతాం. చక్కని నడవడక, చక్కని ప్రవర్తన కలిగి ఉన్నట్లయితే దేవుని పట్ల గొప్ప అనేకమైన మేళ్ళు మనం పొందుకోగలుగుతాం. అలాగే దేవుడు వాగ్దానం ప్రకారంగా అబ్రహాం సంతానాన్ని ఆశీర్వదించాడు, గొప్ప జాతినిచ్చాడు, వాగ్దాన భూమికి వాళ్ళ జనాంగాన్ని నడిపించగలిగాడు. ఇదే ముఖ్యమైన విషయం. ఎందువల్లంటే దేవుని గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివాసం చేయగలిగిన వాడెవడు, యథార్థమైన మనసు కలిగిన వాడు, నీతిని అనుసరించిన వాడు. అటువంటి వాడైతేనే దేవుని యొక్క గుడారములో. అతిథి అంటే ఒక స్పెషాలిటీ కేటగిరీ ఉంటుందండి. మన ఇంటికి ఎవరిని పడితే వాళ్ళు రానిస్తామా? అతిథి అన్నవాడికి ఒక ప్రత్యేకమైన ఆహ్వానం ఉంటుంది, ఒక ప్రత్యేకమైన విందు కూడా ఉంటుంది. అలాగే దేవుని దగ్గర మనకు ప్రత్యేకమైన ఆహ్వానం కలుగుతుంది, ప్రత్యేకమైన ఏర్పాటు కూడా దేవుని సన్నిధానంలో మనకు దొరుకుతుంది. మీ అందరికీ వందనాలు.